అసాల్టెడ్ కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో, వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. నో మా ముందు మాట్లాడండి. सलमान भाई सुबह में हेल्प करा आदमी सब रोड पे मिलते हैं, लोग मिलते हैं। अम्मा 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 वीडियो कॉल ప్లీజ్ కొంచెం సైలెంట్. నేను ఆర్టీ కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, అన్న లోకల్ డౌన్ చేయాలి. పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాముకుంటారని చూపించాను. అది చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉండదు, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి